ఇది నా ఫస్ట్ వ్లాగ్. కమింగ్ 365 డేస్ 365 వీడియోస్ పోస్ట్ చేస్తాను. నా వీడియోలో నేను వెళ్ళే ప్లేస్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అండ్ అలానే వెళ్ళటానికి ఉన్న పాసిబుల్ వేస్‌ని అండ్ ఎంత బడ్జెట్‌లో వెళ్ళొచ్చు అనేది చెప్తాను. నాకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం కంటిన్యూగా షేర్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి. నేను వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ జోగులాంబ టెంపుల్. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. ఈ ప్లేస్‌ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అని అంటారు. నేను హైదరాబాద్ నుంచి బైక్ మీద వచ్చాను. 230 కిలోమీటర్స్ ఉంది. రావటానికి 4 అవర్స్ టైం పట్టింది. నేను 2:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. ఫ్రీ దర్శనం 6:30 నుంచి ఉంటుంది. ఆలయ స్థల పురాణం. అలంపూర్ జోగులాంబ ఆలయం 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న టెంపుల్స్‌లో పురాతన దేవాలయం ఇదే. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్లు జోగులాంబ దేవాలయం, తారక బ్రహ్మ ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజు అయిన హరిహరరాయ తన సైన్యాన్ని పంపించి మిగతా ఆలయాలను కాపాడించారు. 2005 వరకు అమ్మవారి విగ్రహం, తారక బ్రహ్మేశ్వర లింగం, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో భద్రపరిచారు. ఇప్పుడు ఉన్న గుడి 2005లో నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ తారక బ్రహ్మేశ్వర లింగం మాత్రం ఇంకా బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉంది. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహర్షి కోపం వల్ల బ్రహ్మదేవుడు తనకి ఉన్న శక్తులన్నీ కోల్పోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని కోసం ఇక్కడే తపస్సు చేశారు. తపస్సు మెచ్చిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిచ్చారంట. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ 9 ఆలయాలు బయట నుంచి చూడటానికి ఒకేలా ఉంటాయి. నేను సన్ రైజ్ చూడటానికి ఫస్ట్ పుష్కర్ ఘాట్‌కి వచ్చాను. ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మీరు ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్‌లో ఇక్కడికి రండి. ఎర్లీ మార్నింగ్ అస్సలు క్రౌడ్ లేదు. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. అదిగో కనిపించేదే జోగులాంబ టెంపుల్. ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. స్నానం కూడా చేయొచ్చు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. దర్శనం చేసుకొని బయటికి రాగానే నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. స్వరబ్రహ్మ ఆలయం. నెక్స్ట్ నేను వెళ్తుంది సంగమేశ్వర ఆలయం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఆర్టీసీ బస్ స్టాప్ దాటుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కనిపిస్తుంది మనకు టెంపుల్. ఈ గుడిని 7వ శతాబ్దంలో 2వ పులికేసి నిర్మించారు. కృష్ణ, తుంగభద్ర కలిసే ప్లేస్లో కట్టారు. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను వెళ్తున్నది పాపనాశిని టెంపుల్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. అదే జోగులాంబ టెంపుల్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ టెంపుల్ కాంపౌండ్లో 24 ఆలయాలు ఉన్నాయి. తుంగభద్ర తీరాన ఉండేది. శ్రీశైలం డ్యాం కడుతున్నప్పుడు ఇక్కడికి చేంజ్ చేశారు. వీటి అన్నిట్లో పాపనాశేశ్వర ఆలయం మెయిన్ టెంపుల్. 6వ శతాబ్దంలో నిర్మించారు ఇది. ఈ గుడిలో ఉన్న విగ్రహం మరకత శివలింగం. ఇక్కడ ఉన్న అన్ని లింగాల్లో పవర్ఫుల్. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అంటే 3 వేస్ ఉన్నాయి. బస్,
ట్రైన్, ఫ్లైట్ ఆర్ మీ ఓన్ వెహికల్‌లో కూడా రావచ్చు. ట్రైన్‌లో రావడం బెస్ట్. బడ్జెట్‌లో అయిపోతుంది. సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:15కి ట్రైన్ ఉంది. జోగులాంబ స్టేషన్‌కి 10:20కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 175. స్టేషన్ బయటకి రాగానే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ ₹50 వరకు ఛార్జ్ చేస్తారు. రిటర్న్ జోగులాంబ స్టేషన్ నుంచి 3:12కి అండ్ 3:40కి ట్రైన్స్ ఉన్నాయి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. బస్ ఆర్ ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ కర్నూలు రీచ్ అవ్వండి. బస్సులో వెళ్తే అక్కడి నుంచి మీకు 27 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఎయిర్‌పోర్ట్‌లో దిగితే 43 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. నేను బైక్ పైన వచ్చాను కదా! ఇక్కడి నుంచి ఫస్ట్ కాల్వబుగ్గ టెంపుల్‌కి వెళ్ళాను. అక్కడి నుంచి కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళాను. రిటర్న్ హైదరాబాద్ వచ్చేసరికి నాకు 1300 అయింది. ఈవినింగ్ 4:30కి హైదరాబాద్ రీచ్ అయిపోయాను. నెక్స్ట్ వీడియోస్‌లో మిగతా 2 టెంపుల్స్ గురించి పోస్ట్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.